పింక్ బాల్ టెస్టులో రోహిత్ సేన చేతులెత్తేసింది. అడిలైడ్లో జరుగుతున్న రెండో టెస్టులో ఓఆసిస్ బౌలర్ల ధాటికి భారత జట్టు చేతులెత్తేసింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఘోరంగా విఫలమైన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో కూడా తడబట్టారు. 86 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 86 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడింది. ఆసీస్ బౌలర్ స్క్వాడ్ బౌలాండ్ భీకరంగా బౌలింగ్ చేసి జైస్వాల్, విరాట్ కోహ్లీల వికెట్లు పడగొట్టాడు. కేఎల్ రాహుల్ వికెట్ను ప్యాట్ కమిన్స్ పడగొట్టగా గిల్ వికెట్ను మిచెల్ స్కాట్ దక్కించుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 6 పరుగులకే పెవిలియన్ బాట చేరాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. 5వ వికెట్గా రోహిత్ శర్మ వెనుదిరిగే సమయానికి డక్ స్కోరు కేవలం 105 పరుగులు మాత్రమే. రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి ఆసీస్ బౌలర్లను కాస్త జాగ్రత్తగా ఆడారు. మరో వికెట్ కోల్పోకుండా బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు ఆసీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ 337 పరుగుల వద్ద ముగించింది. బుమ్రా, సిరాజ్లు 4 వికెట్లు తీయగా నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. దీంతో ఆసీస్ జట్టుకు 157 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ జట్టులో ట్రావిస్ హెడ్ అద్భుతంగా రాణించి సెంచరీ చేశాడు. సెంచరీ తర్వాత కూడా నిలకడగా రాణిస్తున్న ట్రావిడ్ హెడ్ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్కు పంపాడు. దీంతో 140 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ జట్టులో లుబేషన్ 64 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇంగ్లాండ్ జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టెస్టు చరిత్రలో 5 లక్షల పరుగులు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది. ఇప్పటి వరకు 1082 టెస్టు మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ జట్టు ఈ ఘనతను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఈ అరుదైన ఘనతను అందుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 5 లక్షల మైలురాయి పరుగును సాధించాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకోవడంతో ఇంగ్లాండ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.